హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను క్యాప్సికమ్ ఫ్రైని చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఈ క్యాప్సికమ్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక శనగపప్పు మినపప్పును వేసి మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లోనే ఈ క్యాప్సికమ్ ముక్కల్ని మగ్గించాను. వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలోకి ఒక 5-6 వెల్లుల్లిని దంచి వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, పసుపుని, కారంని, ఇంకా ధనియాల పొడిని, జీలకర్ర పొడిని వీటన్నిటిని యాడ్ చేసుకొని మరో 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లోనే మగ్గించుకున్నాను. ఆ తర్వాత దీనిలోకి ఇప్పుడు నేను పుట్నాల పొడిని యాడ్ చేస్తున్నాను. దీని వలన టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అలాగే కొద్దిగా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో 3 మినిట్స్ అయితే మగ్గించుకుందాము. ఫైనల్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో ఉంచితే మన టేస్టీ అండ్ యమ్మీ క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.